అయ్యి అంటే మనకు అలవాటు ఉంటది, మనకేం అవ్వదు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏసీలో ఉండి అవి ఇవి చూసి ప్యాకప్ అనంగానే పోయి ఏదో పండ్ల రసాలు తాగి ఆరాం ఇంట్లో వండేటోళ్ళు. అటువంటి రాజ బతుకున్న వ్యక్తి ఇప్పుడు ప్రజల కోసం సేవ చేయడానికి డిప్యూటీ సీఎం అయిందంటే ఆయన అయినా కూడా కొంతమంది నేను ఎమ్మెల్యే అయినా అని చెప్పేసి ఇట్లా ఊకుంటారు ఆఫీసులల్లో. అటువంటిది ఆయన పల్లెటూర్లలో యా ఊర్లో రోడ్డు ఉన్నదా లేదా, యా ఊరికైనా కరెంట్ ఉందా లేదా, ఏడైనా మంచిగా ఏమైనా జరుగుతుందా లేదా, ప్రజలకు ఏం కావాలి అని చెప్పేసి ఊర్లో పోంటే ఆయన ఎండల తిరిగి తిరిగి అలసిపోయి ఆయన హాస్పిటల్ పాలైతే ఆయనను పరామర్శించడానికి ఏకంగా ప్రధానమంత్రి గారే వచ్చిండ్రంటే ఇది మామూలు విషయం కాదు. పొత్తులో ఉన్నాడు కాబట్టి అందుకోసం వచ్చాడు, లేకపోతే ఆయనకి ఏం అవసరం అని కూడా అంటున్నారు. పొత్తు కూడా అనుకోండి, పొత్తు లేనిది ఎవరు ఉండరయ్యా. నరేంద్ర మోదీ సార్ కూడా పొత్తు లేనిది ప్రధానమంత్రి కాలే ఈసారి. అర్థమైందా? పొత్తు లేనిది ఎవరయ్యారు మీరు చెప్పండి చూద్దాము. ఇంతకు ముందు అంటే ఇప్పుడు అప్పుడు అంటే తెలుగుదేశం మీద బాగా ఒత్తిడి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు లేకుండా ప్రజలు ఆశీర్వదించారు అయ్యారు. ఈసారి 11 సీట్లకు పరిమితమైన, కానీ ఎప్పుడే గాని ఎవరికి ఏం రాసి పెట్టుంటుందో అదే జరుగుతుంది. అర్థమైందే? అది పొత్తులో భాగం కాదు. పొత్తులో 100 రకాల మంది ఉండరు, ఎంతో మంది ఉండరు. వాళ్ళ ఇళ్ళకి పోయి జొరుతున్నాడా ప్రధానమంత్రి? వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఆయన పరామర్శించిండంటే ఎంత గొప్ప హోదాలో ఉన్నాడు. మనకేం కావాలి? సేవ కావాలి. కాబట్టి మనకేమేం లేవో ఇయ్యలేదో దాని గురించి క్వశ్చన్ చేయడం మన ధర్మం, కానీ నిలదీయడం కరెక్ట్ కాదు. ఇట్లా చాలా మంది ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే? ట్రోల్ చేయనా, చేస్తేనే పబ్లిక్ లో ఒక మనిషి ఉంటాడు. ట్రోలింగ్ లేనిది ఒక వ్యక్తి పబ్లిక్ లో ఉండలేడు. ట్రోలింగ్ చేయాలి, చేస్తా ఉంటేనే ఇలాంటి దెబ్బలు తాకాలి. ఇలాంటి ఒక్కొక్క సిచ్యువేషన్ జరిగే కొద్ది చెంపకి ఇట్లా కొట్టినట్టు అనిపిస్తా ఉంటది వాళ్ళకు. ఎప్పుడే గానీ ఒకరిని విమర్శించే ముందు వాళ్ళ రేంజ్ ఏంది, వాళ్ళ స్థాయి ఏంది అది కూడా చూసుకోవాలి. అర్థమైందా? జై హింద్.